వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. నేను నందు. ముందుగా ఇవాల్టి దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ దినపత్రికలు చూసినట్లయితే 37,870 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి. ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోదీ, వెబ్వేట్, అరాజన్ సంస్థల ఒప్పందాలు, దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ, విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి, యువతకు నైపుణ్య వర్సిటీ ఏర్పాటుకు అదానీ అంగీకారం. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే 37,870 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ దావోస్ పర్యటన ద్వారా. 200 యూనిట్ల లోపు వాడే ఇళ్ళు 1,05,00,000. వీటి నుంచి డిస్కంలకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కారు కసరత్తు అంటున్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ హామీ నేపథ్యంలో 1,05,00,000 మంది ఇలా 200 యూనిట్ల లోపు వాడుతున్నారు. 350 కోట్ల రూపాయల విద్యుత్ ఆదాయం వస్తుంది డిస్కంలకు. మరి ఈ ఆదాయాన్ని ప్రభుత్వం ఎలా భరించగలుగుతుంది, డిస్కంలకు ఎలా భర్తీ చేయగలుగుతుంది అనేది ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి చర్చ. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురు చూపులే, హైకోర్టులో వాద్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకు వెళ్లకూడదంటూ గవర్నర్ తమిళిసై నిర్ణయం. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఆశావులకు ఎదురు చూపులు తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి హైకోర్టులో ఉన్న వాద్యం తేలేంత వరకు కూడా దాని జోలికి వెళ్లకూడదంటూ గవర్నర్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత ఎదురుచూపులు తప్పేలా లేవు. సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి, తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ప్రభుత్వంతో మాట్లాడే అభిప్రాయాన్ని చెబుతామన్న అధికారులు. సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి అంటూ తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో మాట్లాడి మరి నిర్ణయం తీసుకుంటామంటూ అధికారులు చెబుతున్నారు. దయాకర్ బదులుగా మహేష్ కుమార్ గౌడ్, చివరి క్షణాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎన్నిక సందర్భంగా కీలక పరిణామాలను మనం చూస్తున్నాం. రైట్. ఇక అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం, విగ్రహం కళ్ళగంతలు విప్పి బాలరాముడిని చూడనున్న మోదీ. పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. బారాస ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు. దారుణంగా అభ్యసన సామర్థ్యాలు. రాష్ట్రంలోని 14 నుంచి 16 ఏళ్ల వారిలో 2వ తరగతి పాఠం సరిగా చదవగలుగుతుంది 42.20 మాత్రమే. అసర్ సర్వే 2023లో వెల్లడి అంటూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఈ సర్వే చెప్తోంది. అసర్ సర్వే అనేది రాష్ట్రంలో 14 నుంచి 16 ఏళ్ల లోపు వారిలో 2వ తరగతి పాఠం చదివే వాళ్ళు కూడా కేవలం 42% మాత్రమే అంటూ చెప్తున్నారు. ధరణిలో అన్ని మాడ్యూల్ ఎందుకు అధికారులను ప్రశ్నించిన కమిటీ సభ్యులు. ఇక ధరణికి సంబంధించి కసరత్తు చేస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం. 90% నిధులకు స్వస్తి, జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదంటూ కేంద్రం నిర్ణయం. అప్పర్ భద్రకు కూడా వర్తింపు. జాతీయ హోదా కింద కొత్తగా ఏ ప్రాజెక్టు కూడా 90% నిధులను ఇవ్వకూడదంటూ కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందు మనకు తెలిసిందే, జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్టులకు 90% నిధులను కేంద్రం ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ నిబంధన కూడా తప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. సూపర్ భారత్ ఆఫ్ఘన్ పోర్లో 2 సూపర్ ఓవర్లు విజయం రోహిత్ సేనదే. మొత్తం మీద భారత్ నెగ్గింది. ఇక ఇవి ఈనాడులో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్, మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, 12,000 కొలువులతో మెగా డిఎస్సి రిలీజ్ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. 37,870 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు సంసిద్ధత. దావోస్లో విజయవంతంగా రేవంత్ పర్యటన, పరిశ్రమలతో 30,000కు పైగా ఉద్యోగాలు, రాష్ట్రానికి రానున్న టాటా, విప్రో సంస్థలు అంటూ హైలైట్ చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం, పామేడ్లో సిఆర్పిఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన 3,000 మంది మావోయిస్టులు అంటూ పెద్ద ఎత్తున జరిగినటువంటి కాల్పులకు సంబంధించిన వివరాలు. కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి, కబ్జాదారుల అధికారులపై ఆగ్రహం అంటూ తెలంగాణలో జరిగినటువంటి భూ కబ్జాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి వేసిన కథనాలకు ప్రభుత్వంలో కదలిక వచ్చిందంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. మృత్యువుతో చైనా చెలగాటం, 100% ప్రాణాంతకర కరోనా సృష్టి,
పాంగోలిన్ రకం కరోనా ఉత్పత్తి వర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పన 4 ఎలుకలను ఎక్కించగా 8 రోజుల్లో మృతి. మనుషులకు సోకితే మనుగడ కష్టం, మెదడుపై తీవ్ర ప్రభావం. శాస్త్రవేత్తలు ఒక సరికొత్త కరోనా వైరస్ను చైనా తయారు చేస్తుంది అంటూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. 100% ప్రాణాంతకర కరోనా సృష్టిస్తుంది చైనా అంటున్నారు. 4 ఎలుకలకు ఎక్కించారు. దాన్ని 8 రోజుల్లోనే ఆ ఎలుకలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ల్యాబుల్లో మరోసారి ఇలాంటి ప్రాణాంతకర వైరస్ను తయారు చేస్తుంది అంటూ ఒక కథనం. ఇక ఆయుష్మాన్ భారత్ కవరేజ్ రెట్టింపు 10 లక్షలకు పెంచే యోచన 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. విమానం ఆగింది. పొగమంచు కారణంగా ఒక్కరోజే 120 సర్వీసులకు అంతరాయం. ఢిల్లీలో పరిస్థితి గురించి వివరాలు చూస్తున్నాం. అభివృద్ధి కోసం తండ్లాడి ఎన్నికల్లో తడబడ్డం. ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే. 100 రోజులు కాలేదని ఆగాం, లేకుంటే చెండాడేవాళ్ళం అంటూ హరీష్. సొంత పార్టీ వారే ముంచారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ శ్రేణులు కొంత పోస్ట్ మార్టం చేసుకునే ప్రయత్నాలు, రియలైజేషన్ కనిపిస్తోంది బీఆర్ఎస్ నాయకుల్లో. ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక సాక్షి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు అవి. ఇక సాక్షి చూస్తున్నాం. పెట్టుబడులకు ఎనర్జీ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకు వచ్చినటువంటి కంపెనీలు. ఇంకా సెట్ కాలేదు. రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలపై మొదలవనేటువంటి కసరత్తు. విద్యాశాఖ చాలా స్లోగా ఉందంటున్నారు. మేడారం జాతర బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ అంటూ సీతక్క చేసినటువంటి కామెంట్స్. గవర్నర్ కోటాపై మెలిక, హైకోర్టులో కేసు తేలిక నిర్ణయం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రతిపాదనపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయాలు, కామెంట్స్. ఇక కాంగ్రెస్ మార్క్ ఎలక్షన్, విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్న వారికి ఎమ్మెల్సీ అవకాశం అంటూ బల్మూరు వెంకట్ మహేష్ కుమార్కు ఎమ్మెల్సీగా అవకాశాలు కనిపించినటువంటి తీరు. గ్యారంటీల చావు వార్తే, కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం అసాధ్యం అంటూ హరీష్ కామెంట్. గగనంలో అద్భుత వీక్షణకు వేళాయే. నేటి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 4 రోజుల పాటు లోహ విహంగాల సందడి. 106 దేశాల నుంచి మొత్తం 1500 మంది డెలిగేట్స్ రాబోతున్నారు. ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రోహిత్ సూపర్, భారత్ డబుల్ సూపర్ అంటూ గెలిచినటువంటి తీరుకు సంబంధించి వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక వెలుగు చూస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు వరద అంటూ దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్, బల్మూరి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ అంటున్నారు. హైకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రపోజల్స్ తీసుకోను. గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ ఒక కీలక నిర్ణయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కోర్టులో కేసు తేలే వరకు ముందుకెళ్లేది లేదంటున్నారు. ధరణిలో మొత్తం అప్లికేషన్స్ 17 లక్షలు, సగమే పరిష్కారం. రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కార్ అంటూ ధరణిలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన అంశాలను హైలైట్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కబ్జా రాయులపై సర్కారు యాక్షన్, ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు అంటూ ఈ ప్రజావాణి సందర్భంగా వచ్చినటువంటి కేసుల నేపథ్యంలో కబ్జా రాయుల మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది అంటూ కొంత సక్సెస్ అవుతుంది ఈ ప్రజావాణి అంటూ చెప్తున్నారు. వచ్చే నెలలో మెగా డిఎస్సి, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు. రిటైర్డ్ ఆఫీసర్ లెక్క తేలుతున్నది అంటూ సిఎస్కు లిస్టు పంపుతున్న అధికారులు. రిటైర్డ్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంకా పదవుల్లో బాధ్యతల్లో ఉన్నవారు ఎవరో వారి వివరాలు ఇవ్వండి అంటూ తెలంగాణ సిఎస్ అడిగారు. దానికి సంబంధించి అధికారులు వెంటనే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇవి తెలంగాణ దినపత్రికల్లో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దినపత్రికలను ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్లయితే వేషాలు వేస్తే వేటే, ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంత పాడితే ఇక అంతే సంగతులు అంటున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గిరీష్ సస్పెన్షన్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైనటువంటి చర్యలకు సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లయితే వేటేస్తామంటున్నారు. విద్యావనంలో రాజకీయ చీడ. ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా ప్రసాద్ రెడ్డికి రెండోసారి అవకాశం. ఆయన ఫక్తు వైకాపా కార్యకర్త. ఎంపీ విజయసాయిరెడ్డికి సన్నిహితుడిగా ముద్ర. గతంలో కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల సర్వేల్లో ఆ పార్టీకి సహకారం. వర్సిటీని రాజకీయ వేదికగా మార్చేశారు అంటూ ప్రధానంగా ఒక అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీ ప్రసాద్ రెడ్డి పూర్తిగా వైసీపీకి సపోర్టర్గా వ్యవహరిస్తారు. విశ్వవిద్యాలయాల్లో ఇది మంచిది కాదు అనే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. సూపర్ భారత్ ఆఫ్ఘన్ పోర్లో 2 సూపర్ ఓవర్లు విజయం రోహిత్ సేనదే. కృష్ణా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులు, అప్పగింతకు వారం రోజులుగా విధి విధానాలు అంటూ అంశాన్ని హైలైట్ చేశారు. కృష్ణా బోర్డు పరిధిలోకి పూర్తిగా ప్రాజెక్టులు అన్నీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక 2వ తరగతిలో వాక్యాలు చదవలేరు అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు.
ప్రథమ్ సంస్థ సర్వేలో వెల్లడి దేశవ్యాప్తంగా 28 జిల్లాల అధ్యయనం ఏపీ నుంచి ఆ జాబితాలో శ్రీకాకుళం అంటూ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. ఎన్నికల ప్రణాళికకు కాంగ్రెస్ కసరత్తు, సూచనలు ఇవ్వాలంటూ ప్రజలకు హితవు. మృతదేహాలపై వరుసగా వెళ్లిన వాహనాలు, రోడ్డంతా చిందరవందరిగా, శరీర భాగాలు, పొగమంచు కారణంగా ఢిల్లీలో ప్రమాదం. ఢిల్లీలో ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మృతదేహాలు రోడ్డు మీద పడి ఉంటే పొగమంచుకి కనిపించక వాహనాలు అలాగే తిరుగుతున్న నేపథ్యంలో ఆ బాడీస్ అన్నీ కూడా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక ఒంగోలు గిద్దలూరు 2 రోజుల్లో తేలుద్దాం, బాలినేనితో సీఎం జగన్. మాగుంట పేరెత్తొద్దంటూ స్పష్టీకరణ. బాలినేని మరి మాగుంట విషయంలో కొంచెం పేచీ పెడుతున్న తరుణంలో ఆయన కొంత బుజ్జగించే ప్రయత్నం, ఆయనతో కొంత చర్చలు జరుపుతున్నారు. 2 రోజుల పాటు సంక్రాంతి సెలవులు పొడిగింపు. సంక్రాంతి సెలవులు ప్రభుత్వం మరో 2 రోజులు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 19వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా 19, 20 తేదీలకు కూడా తాజాగా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రాయ్బరేలీ వీల్ ఫ్యాక్టరీని విక్రయించనున్న విశాఖ స్టీల్ రైల్వేకు అమ్మాలంటూ నిర్ణయం. అప్పుల భారం తగ్గించుకోవడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. రాయ్బరేలీ వీల్ ఫ్యాక్టరీని విక్రయించనున్నట్లుగా తెలుస్తుంది. రైల్వేకి అమ్మబోతున్నట్లుగా సమాచారం. ఇక గర్భగుడిలో పూజల ప్రారంభం అంటూ అయోధ్యలో పరిస్థితికి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేశారు. ఇవి ఈనాడులో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. పనులు పూర్తి కాకుండా ప్రారంభోత్సవమా? బెజవాడలో అంబేద్కర్ స్మృతివనం పూర్తికి మరో 3 నెలల సమయం ఉంది, కానీ ఎన్నికల కోసం మీరు ముందే చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తీరు. ఊరు మారలేదు, ప్రకటనలో ఉన్న విషయం పల్లెల్లో ఎక్కడబ్బా అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. జగన్ రోత పత్రిక ప్రకటనపై ఇప్పుడు ఇదే చర్చ. 5 ఏళ్ల క్రితం వేసిన రోడ్లే ఇప్పటికీ పల్లెల్లో దిక్కు అంటూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది, కానీ తమ పత్రికల్లో మాత్రం బాగా హైలైట్ చేసుకుంటున్నారు, ఏదో అభివృద్ధి చేసేస్తున్నట్లుగా అంటూ ఒక అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు జ్యోతిలో. అన్నమయ్య కలెక్టర్పై సస్పెన్షన్ వేటు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఈసీ సీరియస్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం. మావోయిస్టులు వర్సెస్ పోలీసులు నడుస్తున్నటువంటి యుద్ధాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఒక సెక్షన్ అనేక ప్రశ్నలు. 17A సుప్రీం న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు. అన్వయం నిర్వచనంపై వేర్వేరు లెక్కలు. దర్యాప్తు నిర్వచనంపైన కూడా సందిగ్ధత అంటూ 17A సెక్షన్కి సంబంధించి ఇంకా ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. గందరగోళ పరిస్థితి మనం చూస్తున్నాం. 21 నిడుపులపాయలో పీసీసీ సారథిగా షర్మిల బాధ్యతల స్వీకరణ. తండ్రి సమాధి వద్ద ఆయన వారసురాలిగా అంటూ పీసీసీ సారథిగా షర్మిల బాధ్యతలు తీసుకోబోతున్న అంశాన్ని హైలైట్ చేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. సాక్షి చూసినట్లయితే రేపటి నుంచి కులగణన 28 వరకు ప్రక్రియ. అంబేద్కర్ చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఆవిష్కరిస్తున్న రోజే మరో చారిత్రాత్మక ఘట్టం అంటూ కులగణన రేపటి నుంచి మొదలు పెట్టబోతున్నారు. అలాగే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో పెద్ద ఒక విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. ఇది దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అంటున్నారు. చారిత్రాత్మకంగా చైతన్యమూర్తి, ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశ గతిని మార్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ సీఎం జగన్ కామెంట్స్ మనం చూస్తున్నాం. 4 రోజుల్లోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతిలోకి వెళ్ళబోతున్నాయి. కుప్పం నేలపై కృష్ణమ్మ పరవళ్ళు 27న ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ అంటున్నారు. ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ప్రధానంగా చారిత్రాత్మకంగా చైతన్యమూర్తి అనే అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి మనం చూస్తుంటే మరోవైపు ఇంకా పూర్తిగా అక్కడంతా రెడీ అవ్వకుండానే ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి అంశం. వాటితో పాటుగా అంగన్వాడీల సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో వారు ఇక యుద్ధానికి దిగుతున్నాం ప్రభుత్వంతో అంటున్నారు. నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. షర్మిల 21న ఇడుపులపాయలో ఆయన తండ్రి సమాధి సాక్షిగా పీసీసీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ అంశాలు ప్రధానంగా ఇవాళ దినపత్రికల్లో హైలైట్ అవుతున్నాయి. అలాగే ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి, దావోస్ పర్యటనకు సంబంధించి బాగా హైలైట్ చేశారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం పలు అంశాల మీద, ఇవాళ దినపత్రికల్లో వచ్చినటువంటి హైలైట్స్ మీద పలువురు ప్రముఖులతో మనం చర్చించబోతున్నాం. స్టే విత్ us.